మహారాష్ట్ర ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన సందర్భంలో విజయోత్సవాల సందర్భంగా భాజపా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నాము. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి చెవెల మహేందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ఏ అంశాలు ఏం లేదు. ఖచ్చితంగా మహారాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా మెచ్యూర్గా ఆలోచించి ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో అలాంటి ప్రభుత్వానికే పట్టం కట్టారు. ఏదైతే ప్రజలను మోసం చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ కాంగ్రెస్ పార్టీని నేలకేసి కొట్టినటువంటి సందర్భాన్ని ఈరోజు మనం గమనించినాం. ఏదో ఉచిత హామీలు ఇవ్వడమో లేకపోతే ప్రజలను మభ్యపెట్టేటువంటి పథకాలు ఇవ్వడమో వాటి వల్ల మహారాష్ట్ర ప్రజల మొత్తం కూడా మేము ప్రలోభాలకు లోను కామని చెప్పేసి ఒక కరెక్ట్ మెసేజ్ ఈరోజు దేశానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు చెప్తున్నాము, పోటీ చేసినటువంటి అన్ని స్థానాలలో భారతీయ జనతా పార్టీ దాదాపుగా 92% వరకు మేము మెజార్టీలో ఉన్నాం. అదే కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి స్థానాలలో ఎక్కడ కూడా దిక్కు దివాన్ లేకుండా ఎక్కడ కూడా డిపాజిట్ లేకున్నటువంటి సందర్భాన్ని ఈరోజు గమనించినాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ విడదీసి పాలించే అనే విధానాన్ని పక్కన పెట్టి అందరినీ కలుపుకపోయే తత్వాన్ని తీసుకొని రావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కాలికి బల్పం కట్టుకొని ఆ రోజు మహారాష్ట్రకి వెళ్ళి ప్రచారం చేసినటువంటి నాయకులంతా కూడా సిగ్గుపడాలి. ఈరోజు మీరు ఏదైతే హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిరో, మీరు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేయడానికి ఏవైతే హామీలను మేము ప్రవేశపెడతామని చెప్పేసి ప్రవేశపెట్టలేరో మీరు అక్కడనే ఫెయిల్యూర్ అయినారు. మీరు మహారాష్ట్రకు పోయి చెప్పి ఇంకా మీరు ఫెయిల్యూర్ కావాల్సినటువంటి అవసరం లేదు. రాబోయే రోజులలో మీరు చేసినటువంటి మోసాలన్నింటిని కూడా మేము గ్రామీణ స్థాయి వరకు తీసుకొని వెళ్ళి మిమ్మల్ని కూడా గద్దె దింపే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసినటువంటి స్థానాలు ఏ ఒక్కటి కూడా గెలవలేదు. దాన్ని ఏమంటారు? చెప్తున్నాం కదండి, రేవంత్ రెడ్డి గారు ఈడ మోసం చేసినాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను మోసం చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్లో ఉన్నటువంటి మహిళలు అనే ఎటువంటి భేదం లేకుండా అందరినీ మోసం చేసినారు. ఈరోజు రైతులను తీసుకొని పోయి జైళ్ళలో పాడేస్తున్నాడు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పోరాటం చేస్తుంటే మమ్మల్ని కొట్టి పోలీసులతో కొట్టిపోయడము. ఈరోజు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ఇస్తానటువంటి లేదు, రేషన్ కార్డులు ఇస్తానని అది ఇచ్చినటువంటి సందర్భాలు ఎక్కడో లేవు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒక అధికారం ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఎందుకోసం అంటే ఈయన ఇస్తున్నటువంటి హామీలన్నింటిని కూడా మేము ఏదైతే ఉంటాయో హామీలన్నీ కూడా తీరుస్తాడని చెప్పేసి ఒక నమ్మకం ఉండే. ఆ నమ్మకం లేకుండా ఈరోజు ప్రజలను మోసం చేసినటువంటి ఒక నీచుడు నికృష్టుడు అని చెప్పి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా కోడై కూస్తున్నది. అలాంటి వ్యక్తి పోయి అక్కడ ప్రచారం చేసి అక్కడ ప్రజలకు అవేర్నెస్ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అక్కడ తిప్పి కొట్టినారు, ఇక్కడ తెలంగాణలో కూడా తిప్పి కొట్టబోతున్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క 6 హామీల మీద కావచ్చు, లేకపోతే యూత్ డిక్లరేషన్ మీద కావచ్చు, వీటి అన్నింటి మీద మేము ఖచ్చితంగా ప్రజలకు తీసుకొని వెళ్తాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలన్నింటిలో కూడా ఎండగొట్టడానికి మా యొక్క కార్యాచరణ ఉంటుందని చెప్పేసి. బీజేపీ సాధించిన విజయాల పట్ల సంజయ్ రావు ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందని అంటారు. దానిపై మరి జార్ఖండ్లో వచ్చినాయి దానేం ట్యాంపరింగ్ అంటారు, తెలంగాణలో వచ్చినాయి అదేమంటారు, కర్ణాటక అధికారం అక్కడ ట్యాంపరింగ్ జరగలేదా? మరి అది అంటే అధికారంలోకి వస్తేనేమో ఒక లెక్క, అధికారంలో రాకపోతే ఒక లెక్కనా? అంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల పాటు ఎక్కడెక్కడనో ఇంత అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచే కదా ఈవీఎంలు అనేది ఇంట్రడ్యూస్ అయినాయి. అంటే వాళ్ళకి చాతగాక, వాళ్ళు చేయడం చాతగాక, గెలవడం చాతగాక ఎవరి మీద నెట్టాలి కాబట్టి ఎవరి మీద నెడుతున్నారు. అరే ఒప్పుకోండి, కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఒప్పుకోండి, మా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ అందరూ కూడా చాతకాని వ్యక్తులే. పేరు వెనుకల మాత్రమే గాంధీ పెట్టుకున్నాం, కానీ వీళ్ళు పార్టీలను నడిపేయడానికి చాత కాదని చెప్పి ధైర్యంగా ఒప్పుకునేటువంటి గుండె ధైర్యం లేదు కాబట్టి ఈవీఎంల మీద పడుతున్నారు. ఎందుకంటే ఈవీఎంలు మాట్లాడే కదా. ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మా యొక్క సోనియా గాంధీకి చాత కాదు అని చెప్తే వాళ్ళు ఇమ్మీడియట్లీ పార్టీని సస్పెండ్ అవుతారు. వాళ్ళని అనలేక ఈవీఎంల మీద పడి వస్తున్నారు. అంతేగాని ఎక్కడ కూడా లేదు. ఇంకోసారి కనుక కాంగ్రెస్ నాయకులు ఈవీఎంలను కనుక అన్నట్లయితే ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే. ఎందుకంటే ప్రజలు కష్టపడి ఓట్ల పోలింగ్ బూత్ల వరకు వచ్చి ఓట్లు వేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళంతా కూడా. ఓట్లు వేస్తున్నటువంటి వ్యక్తులను మీరు అవహేళన చేస్తున్నటువంటి సందర్భాన్ని ఈరోజు మీరు గుర్తు తెచ్చుకోండి. ఈరోజు రాష్ట్రంలో మొత్తం దేశం మొత్తం మీద 2 రాష్ట్రాలలో మీరు అధికారంలో ఉన్నారు. మీరు ఇదే ధోరణితో కనుక ఉంటే దేశవ్యాప్తంగా జీరోకి వచ్చే ప్రయత్నం మీలో ఉంటుంది. ఖచ్చితంగా అంతవరకు గుంజుకొచ్చే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి చెబుతున్నాను. వయనాడులో ప్రియాంక గాంధీ గెలిచినటువంటి సందర్భం అత్యధికంగా 4 లక్షల ఓట్లు వచ్చి మహారాష్ట్రలో 100కి పైగా స్థానాలలో పోటీ చేసినటువంటి వ్యక్తులు పట్టుమని దగ్గర ఒక 15 నుంచి 20 కూడా గెలవలేరు. మరి ఇది ఎవరికి వేస్తారు? అంటే వ్యక్తిగతంగా మీకు 3 లక్షలు వస్తే గొప్పనా? అంటే మిగతా చోట్ల అన్నీ కూడా ఓడిపోవడానికి కారణం మరి ఒప్పుకోవాలి కదా. మరి అదంతా కూడా అంటే సంఖ్యలు ఇంపార్టెంట్ కాదు కదా. మరి మీ పార్టీని అధికారంలోకి తేలేరంటే చాతగాని వ్యక్తులుగా మీరు మరి నిరూపించబడ్డారు. మరి రాజకీయంలోకి తప్పుకోండి. మరి మీరు ఒక్కరే పోటీ చేయండి, అమ్మ కొడుకు అన్న తమ్ముడు మీరే పోటీ చేయండి. మరి మీరు పోటీ చేసి మీ సంఖ్యలు పెంచుకునే ప్రయత్నం చేయండి. అంటే ఓపెన్గా ఈరోజు సంఖ్యలు గుద్దుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంతా కూడా. మా ప్రియాంక గాంధీకి అత్యధికంగా మెజార్టీ వచ్చిందంటే మరి అదే పార్టీకి మెజార్టీ తెప్పడానికి ప్రయత్నం చేయండి. మీతోళ్ళందరినీ కూడా మీ కాంగ్రెస్ లీడర్లు అందరినీ కూడా ఎందుకు పిచ్చోళ్ళని చేస్తారు? కేవలం వాళ్ళ కుటుంబ పార్టీని మొయ్యడానికి మాత్రమే కొంతమంది ఉన్నారు. అందులో ఈ అంకెల గారెడ్డి మాత్రమే తప్ప వాళ్ళు ఫెయిల్యూర్ క్యాండిడేట్, ఫెయిల్యూర్ కుటుంబం, గాంధీ అనే ఒక పేరును పెట్టుకొని
కేవలం దేశ రాజకీయాలలో చిచ్చులు పెట్టే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా మంచి ఉద్దేశం లేదని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు? మోసం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీని ఎవ్వరు కూడా నమ్మొద్దు. ఆ పార్టీని నమ్మి ఎక్కడ కూడా మనము ఓట్లు వేసే పరిస్థితి రావద్దు. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ 6 డిక్లరేషన్లు ఏవైతే ఇచ్చిందో అవన్నీ కూడా మోసపూరితమైనది. వాళ్ళు ఎక్కడెక్కడ విలేజ్లకు వస్తే అక్కడక్కడ తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క మన తెలంగాణ ప్రజలలో చైతన్యం రావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తుంది. యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులైన మీరు రానున్న రోజుల్లో ఎలాంటి కార్యాచరణ చేపట్టండి? వాడు చేసినటువంటి యూత్ డిక్లరేషన్ రాలేదు, దాని మీద పోరాటం చేస్తాం. మహిళలకు ఇస్తా అన్నటువంటి అన్ని కూడా ఇయ్యలేదు, దాని మీద పోరాటం చేస్తాం. రైతులను జైల్లోకి పంపిస్తాం, దాని మీద చేస్తాం. రాష్ట్రంలో ఏవేవైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటి మీద గ్రామాలలో తిరిగి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా యువమోర్చా నాయకునిగా ఒక అధ్యక్షునిగా ముందుండి నడిపిస్తాం. మా కిషన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు కార్యాచరణ వస్తున్నాయి. రాష్ట్రానికి మోసం చేసినటువంటి విధానాన్ని ప్రజలకందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం.